అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్. ఈరోజు మనము వేరుశెనక్కాయలతో భక్షలు చేయబోతున్నాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ వేరుశెనక్కాయల్ని ఇలా అన్నీ ఒలుసుకోవాలండి. ఈ విత్తనాలని సపరేట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే ఒలుసుకోవాలండి. మనము అన్నీ వేరు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కుక్కర్లోకి వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 3 లేక 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ముందుగా బౌల్ తీసుకొని 1/2 కప్పు సోజ్ చేసుకుందాం. 1 కప్పు మైదా వేసుకుందాం. కొంచెము ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పట్టించాలి. ఇలా ఆయిల్ పట్టించి కాసేపు 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఉడికించుకున్నాం కదండి, ఇలా వచ్చాయి, ఉడికేసాయి. చూడండి ఇక ఇలా రావాలి. ఇలా ఉడికేసాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఉంపేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కప్పు బెల్లం వేసుకోవాలి. నేను ముందుగానే కొంచెం షుగర్ వేసుకొని ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేరుశెనగలు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి పూర్ణము ఇలా వచ్చింది కదా. మీకు ఏమన్నా కొంచెం అట్లా నీళ్ళుగా అట్లా అయితే పొట్నాల పొడి కానీ వేరుశెనక్కాయ పొడి కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒలి పేపర్ తీసుకొని పిండి తీసుకొని ఇలా అంతా ఇలా అనుకోవాలి. ఇప్పుడు పూర్ణం పెట్టుకోవాలి. ఇలా అంతా ఇలా అనుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా అనుకొని ఇప్పుడు ఇలా లత్తిపొడి కట్టి తీసుకొని ఇలా మెల్లగా ఇలా అనుకోవాలి. ఇలా వచ్చింది కదా, మనము ఇంకా పల్చాగా కావాలంటే ఇంకా కాసేపు ఇలా అనుకోవాలి. మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదే ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా భక్షం వేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయి. ఇంతేనండి, ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.